హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ గేమింగ్ ఎఫ్ఎఫ్. సో నేను ఆడబోతున్నాను 1v1, అది కూడా కస్టమైజ్ మ్యాచ్లో కాదు, క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్లో. పాయింట్ గ్యారేజ్ అని ఇది ఉంది, దీన్ని ఆడబోతున్నాను. మీరు అనొచ్చు డైరెక్ట్ కష్టం ఆడండి అని. నేను ఆడతాను, అది కూడా చాలా రోజులు దీన్ని ఆడి, అందుకనే ఇప్పుడు దీన్ని మరి గుర్తు చేసుకొని ఆడుతున్నాను. దీంట్లో మనం తీసుకునే గన్స్ వచ్చేసి వుడ్ ప్యాకర్, షార్ట్ గన్, డెజర్ట్, ఈ 3 సార్లు మనకి. ప్లస్ దీంట్లో గ్లోవర్స్ అయితే అన్లిమిటెడ్ ఉంటాయి, కానీ మన స్కిన్స్ కనిపించవు, చూసుకోండి మరి. ప్లస్ లాలమోడ్ కూడా ఉంది, నాదే లేదు, దీంట్లో ఉంది. ఆహా ఈ లాలమోడ్ రిటర్న్ సడలేదు తెలియదు. నేను 4 డేస్ ప్లేయర్ అప్పటికి ఉండే, బట్ నా దగ్గర అప్పుడు టాప్ చేయడానికి నాకు తెలియదు ట్రిక్స్, అందుకే అప్పుడు తీయలేకపోతే ఇప్పుడు చూస్తే అది చూసారు రిటర్న్ ఐడియా లేదు ఫ్రెండ్స్. ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏదో ఫోన్ వేస్ట్ వీడు ఇట్లా అదే కదా. ఫ్రెండ్స్ ఫస్ట్ రౌండ్ అయితే మనం హెడ్ షాట్ ఇస్తున్నాం పైకి, వాడు ఆడే ఉన్నాడు, ఇంకా వస్తున్నాడు. నేను కవర్ ఫైర్లో ఎక్కువ ఆడతాను. ఫుల్ వచ్చేసి 10 నుంచి పోతాను. ఆహా ఏం పడరా 2 మెంబర్స్. ఓకే 2 బుల్లెట్లు మనం అయిపోయాయి. సో ప్లస్ ఇప్పుడు గేమ్ బ్యాక్ కొట్టుకుంటే మాత్రం బాగుంటుంది, ఎందుకంటే కొంతమంది అట్లా బ్యాక్ కొట్టేస్తుంటారు. వీడేమో సీరియస్ ఆడుతున్నాడు, ప్లేయర్ అనుకుంటాను నాకు తెలిసి, కానీ చూడలేదు నేను చూపి. ఓపి నా ముందుగా ఫ్రెండ్స్ ఇప్పుడు డెజర్ట్తో కొడతాను చూడండి. ఇప్పుడు పెద్ద హ్యాకర్ అనుకుంటున్నాడు ఫ్రెండ్స్, గోవాలు వాళ్ళకి దూరుతున్నాడు. వీడు చూడండి చేసే పని చూడండి. నన్ను చూస్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఒక మాత్రం చెప్తాను, మీరు ఎప్పుడైనా కానీ రైట్ సైడ్లో ఉండండి, హెడ్ షాట్స్ బాగుపడతాయి. లెఫ్ట్ సైడ్లో ఉన్నాక రైట్ సైడ్కి వచ్చేయండి. మీరు జోన్ ఉంటే మాత్రం మీరు ఏం చేయలేం. వన్ ఎట్లా కానీ మీరు వాళ్ళ లెఫ్ట్కి మీరు రైట్కి రావాలి, ఎందుకంటే అప్పుడు హెడ్ షాట్ అనేది జల్దీ పడేస్తుంది, నేను కొడితే కదా అప్పుడు. వీడియో ఇంత మీరు పడతా అప్పాయ పడుతుంది, జస్ట్ మిస్. ఇప్పుడు చదువు రానాను సతాయిస్తుంది సార్. చెప్తాను నువ్వు సతాయిస్తాడు. లాలేముట్టు ఇద్దాం, లేదు చూడలే లాలేముట్టు అన్ని 2 అంటే భలే ఉంటుండే ఫ్రెండ్స్, ఎందుకంటే 1 నాక్ చేసి అమౌంట్ వస్తుంది, ఫస్ట్ వస్తుండే. ఎక్కడ బుర్ర వీడియో ఫ్రెండ్స్, నా దగ్గర భయం లేదనే అట్లా వస్తాడు. చాలా తన్నాడు ఫ్రెండ్స్. డెజర్ట్ ఫ్రెండ్స్ మీకనేది ఒక యాప్ సజెస్ట్ చేస్తాను, ఆ యాప్తో మీ డివైస్, బట్ అమౌంట్ పెట్టి కొనాలి ఫ్రెండ్స్. యాప్ని మాత్రం అమౌంట్ పెట్టే కొనాలి, 10 రూపీస్ పడుతుంది వర్త్. సెన్సిటివిటీ బాగుంది అంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుకుని మరి మీకు హెడ్ షాట్స్ అనేది బాగుపడతాయి. నేను ఫస్ట్కి ఎట్లా గొర్రెని పెట్టుకుని అట్లా పెట్టుకుని ఉంటే, ఇప్పుడు నేను పెట్టుకున్న సెన్సిటివిటీ చూడండి ఎట్లా ఆడుతాను అసలు. నాకు వీడు ఏది ఫ్రెండ్స్, వీడు చాలా చదివేస్తున్నాడు. యూఎంపీ ఇద్దామంటే ఇక నేను యూఎంపీ ఇస్తే బాట అనుకుంటారని భయం అవుతుంది నాకు. వీడు చూస్తే చాలా తన్నాడిస్తున్నాడు. నాకు ఒక్కడు ఇంత సతాయలేదు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ ఇంకోటి మర్చిపోయినాను, నేను ఇంకొక ఛానల్ కూడా కమెంట్స్లో ఇస్తా. వాడు నాకంటే ముందే ఛానల్ స్టార్ట్ చేసినాను కాబట్టి 100 ఉన్నారు. 10 కోట్ల మంది అనుకోదాన్ని ఫ్రెండ్స్, ఉండేది 50 మందే, నాకు 30 మంది సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్. ఏం చేస్తాం, స్టార్ట్ చేసింది నేను 2 వీక్స్ బట్ 3 వీక్స్ పైన అయింది ఫ్రెండ్స్. మీరేం చేస్తున్నారో నాకు అర్థమవుతుంది.
మీరేమో వీని పని అయిపోయా. లాలేమో చూడలే. లాలేమో టీషర్ట్లు కూడా ఇచ్చేసా. సరే ఫ్రెండ్స్, ఈ శాతం మాత్రం వీడియో ఫ్రెండ్స్ నెట్ పోయిందని ట్రై చేస్తున్నాడు. వరవర వీడియో ఉందిరా ఎత్తున్నాడు. ఈయన అక్కడ ఏంది ఫ్రెండ్స్ నాకు నాది ఆటోమేటిక్గా స్వైప్ అవుతుంది కదా. ఇంత బాగుందా? నేను ఇంత స్మూత్ వాడుతున్నానా? ఏం జరగదు వీడియో డిసప్పాయింట్ ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఎందుకు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ పోను, ఎక్కువ రైట్ సైడే ఫ్రెండ్స్. దగ్గరతో కొడతానండి, పడుతుంది రాను దూరేదాన్ని. బా నీకు పడితే వంట పుక్కలు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఈ ఆదివారం కూడా లైవ్ పెడతాడు, బట్ వాడు ఫేస్ క్యామ్తో పెడతాడు అని నాకు అదేం తెలియదు. లైవ్ పెడతానని చెప్పినాడు, సో నేను దాంట్లో ఉంటాను. సో నేను 10 మెంబర్స్కి అనేది ఒక ఇది 10 మెంబర్స్ అంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదు అనుకోండి. 10 మెంబర్స్ కాదు కానీ ఒక 5 మెంబర్స్కి ఒక బండలు ఇస్తాను. బండాలు అంటే బండాలు కాదు, మీకు బండాలు కావాలంటే బండాలు, లేదంటే స్కై డైవ్ కావాలంటే స్కై డైవ్, లేదంటే బోయపాస్ అంటే బోయపాస్, మూడిట్లో ఒకటి ఇస్తాను. నేను లైవ్లో ఉంటాను, ఎవరైనా రండి. బట్ నేను టీం కోడ్ ఇచ్చేలోపు మీరు రావాలి. లైవ్ టీం కోడ్ ఇస్తాను, లైవ్ రావాలా. తర్వాత నేను నా ఇన్స్టాగ్రామ్ది లింక్ కామెంట్స్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళండి. ఎవరు ఫాలో అవ్వట్లేదు, నేను ఎవరు మా ఫ్రెండ్స్ తప్పితే ఎవరు కొట్టలేదు ఫాలో. అట్లని మీరు ఎవరు కొట్టదండి చెప్తాను. వద్దులేండి ఫ్రెండ్స్, నేను డైరెక్ట్ పాస్వర్డే ఇస్తాను, లైవ్లోనే ఇస్తాను. పాస్వర్డ్ లైవ్లోనే ఇచ్చి మీకు పిలుస్తాను. బట్ నేను చెప్పేది ఏమంటే వీడి ప్యాక్ వేసుకుంటున్నాను. సరేలే నాడు వాడు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏమంటే వచ్చేవాడు లాలేమో వేసేలేదు వస్తాడు. నేను చెప్తుంటే వీడియో కూడా. సో ఫ్రెండ్స్, ఇలా చూడలే లాలేమో చూడ లైవ్లో ఉంటా. వన్ ఛానల్ వచ్చేసి డిఎస్ఎస్ ఆర్మీ బ్రో, ఓకేనా. ఆ ఛానల్ లింక్ కామెంట్స్లో ఇస్తాను, అండ్ మీకు పాస్వర్డ్ కూడా లైవ్లోనే ఇస్తాను. మేమేమి పెద్ద యూట్యూబర్ అట్లా చేయము, మీకు పాస్వర్డ్ కూడా లైవ్లోనే ఇస్తాను. ఒక టీమప్ చేస్తున్నాడు చూడండి, నాకు టీమప్ చేసే ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక టీమప్ చేసిన ఎన్నో రౌండ్ అయినాక 5 రౌండ్ అయినాక ఒక టీమప్ చేస్తున్నాడు. మీరు కావాలంటే వీడియోలో చూస్తారు కదా, మీరు చూసి కామెంట్లో ఇస్తాను, పెట్టండి, ఇస్తాను. వాడు టీమప్ చేసి నేను చూసి ఫ్రెండ్స్. నాకు ఈ గిల్డ్ కూడా ఉంది, బట్ అది నేను చేంజ్ చేయలేదు. గిల్డ్ కొత్త చేయలేదు, బట్ అయితే మీరు కొత్త క్రియేట్ చేయండి. నేనైతే ఎస్డిఎస్ ఆర్మీ అని పెట్టుకున్నాను. ఫస్ట్ నా పేరు ఎస్డిఎస్ ఆర్మీ అని పెట్టింటి ఫస్ట్కి, ఇప్పుడు చేంజ్ చేసినాను రీసెంట్గా. సో ఫ్రెండ్స్, ఏం ఫ్రెండ్స్ వీడియో ఇంచో కొట్టుస్తున్నాడు నన్ను. వరకు నాకు డ్యామేజ్ ఇచ్చా ఫ్రెండ్స్. వాడు ఎంత డ్యామేజ్ ఇచ్చినా పడదు, వాడికి పడే చూడండి. నాకు గ్లోవల్ ఇంక్రీజింగ్ రా వాటర్. ఏంటి ఫ్రెండ్స్ వీడు వరాన్ని నీటింటే అడిగేందుకున్నారా చెప్తాను, చూస్తాను చెప్తాను. ఏంది ఫ్రెండ్స్ మొత్తంలో మ్యాచ్లో ఇదేం పెడతాను, వుడ్ పెడతాను, వీళ్ళకి పడుతుంది. దీంతో కాటాడుతాను ఫ్రెండ్స్. నేను అట్లా అని ర్యాండమ్ ప్లేయర్స్ని కూడా రిక్వెస్ట్ తీసుకుంటాను. ఒక్కటి మాత్రం నా ఫ్రెండ్ లిస్ట్లో ఇవ్వని వెళ్ళాను. సో మీ రూమ్ పాస్వర్డ్ ఇస్తా, రూమ్ ఐడి పాస్వర్డ్ 2 నిమిషాలు లైవ్లో పెట్టేస్తాను. సో మీరు అవి చూసుకొని వచ్చేయండి, ఓకేనా. చూపాను కదా ఫ్రెండ్స్, నేను ఇంకా షార్ట్ క్రియేటర్. ఇది నా ఫస్ట్ వీడియో లాంగ్ లెంగ్త్తో వీడియో హ్యాకర్కి నాన్న ఇంటికి తీసుకొచ్చా, కావాలండి మీరు చూసుకోండి. వీడియో మీరు ఫైర్ అన్న ఓకే మన ఇది ఇంటర్నెట్ రావట్లేదు, ఉండండి వాడిని కొట్టేదేంటి, వాడు రాని మరి కొడతాను నన్ను అనుకుంటారు అందరూ.
ఏంది రోయ్ ఇప్పుడు నా కళ చూస్తున్నాడు. కొంచెం ప్యాక్ చేసాను ఇప్పుడు ఎప్పుడైతే ఆన్లైన్కి వస్తాడో అప్పుడే నేను ప్యాక్ నుంచి బయటకు వస్తా. అంతవరకు అంతే. మీరు కొట్టచ్చు అంటే నేను కొట్టా, నేను కొడితే నా పరుగు పోతుంది. ఫ్రెండ్స్గా ఇదిగో న్యూ బాయ్ అప్ప సెమ్మోట్ కూడా నేను ఎక్విప్ చేసిన, ఇంకా టైం కూడా లేదు. ఇప్పుడు వచ్చినాము ఆన్లైన్కి వచ్చాలండి. త్వరగా వీడు ఏం చెప్పి చేస్తాడరా. లాస్ట్ రౌండ్ అని ఇద్దామని నేనుంటే వానికి ఒక ఛాన్స్ ఇస్తున్నాను, యూజ్ చేసుకోవట్లేదు. ఏం చేయాలి చెప్పండి. ఓ పని చేస్తాను సార్, వాడిని నా వాళ్ళకి వేసి నా వాయిస్లోకి వేస్తాను. వాడిని ఒకటి ఇప్పుడు వాడిని టెస్టింగ్ టైం. సో నేను ఎట్లా కనిపోయినా. ఏ ఫ్రెండ్స్ ఏంది ఫ్రెండ్స్ ఇప్పుడు రాడా, ఇంకా పుచ్చాలు పేలిపోతామా. బట్ ఒక్కటి ఎమౌంట్ వేసుకుని పేలిపిద్దాం. అడిగారు ఫ్రెండ్స్ హ్యాకర్ కిన్నాను. వచ్చారా అనండి అసలు ఈ ఆడేస్తున్నావు బోర్. సో ఫ్రెండ్స్ ఇంతటితో అనేది వీడియో ముగిస్తున్నాను. సో చూస్తారా కదా 0 బయట కొట్టినాను. వాని పేరు కూడా కేకేఎస్ అంట. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. చాలా మంది డైమండ్స్ అడుగుతున్నాను, నేను డైమండ్స్ ఏం పంపిను. మీకు కావాల్సింటే డైమండ్స్ పంపిస్తాను అండ్ గిఫ్ట్ కూడా వేస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ లేటర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.